హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి చూపించంగానే ఐఎఫ్బి అని చెప్పేసి ఏదో చూపించేసాను అనుకుంటున్నారా? ఏమీ లేదండి. ఇల్లు షిఫ్ట్ అయ్యామని చెప్పాం కదా, అది ఫార్చునేట్లీ అనుకోండి. అంటే ఒకటి మంచి జరిగితే ఫార్చునేట్లీ, చెడు జరిగితే అన్ఫార్చునేట్లీ. ఈ షిఫ్టింగ్లో వాళ్ళు తీసుకొచ్చిన పనోళ్ళు ఏం చేశారంటే శుభ్రంగా ఫ్రిడ్జ్ని పాడు చేశారండి. ఎండాకాలం కదండి, ఫ్రిడ్జ్ కనుక లేకపోతే ఎంత కష్టం అండి. అందుకోసం అని చెప్పి అర్జెంటుగా మా అమ్మాయి ఫ్రిడ్జ్ ఆర్డర్ పెట్టేసిందండి. అంతేనండి, ఫ్రిడ్జ్ లగెత్తుకుంటూ మా ఇంటికి వచ్చేసిందండి. చక్కగా టెక్నీషియన్ ఎవరో వచ్చారండి. వచ్చి ఏమీ లేదు మేడం, ఈ డబ్బాని ఇలా పైకి తీయండి అన్నాడండి. ఏంటో హనుమంతుడు మేరు పర్వతాన్ని ఎత్తినట్టుగా అయిపోయిందండి. నేను మా బుడ్డోడు ఇద్దరం కలిసి ఎత్తామండి మొత్తానికి. అమ్మయ్య, ఇదిగో ఫైనల్గా ఇదండి. అదిగో మా కొత్త ఫ్రిడ్జ్ అండి. మా బుడ్డోడు ఇనాగ్రేషన్ చేసేస్తున్నాడు. చూసారా, టప్ప 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 కత్తిరితో కత్తిరిచ్చేస్తున్నాడు. అదండి మా బుడ్డోడి స్పెషాలిటీ అనమాట. వాడితో పాటు మేము కూడా పీకేసాంలేండి. ఏదైతే ఉందో అక్కడ ర్యాపర్స్ అన్నీ చక్కగా పీకేసి పక్కన పెట్టేశామండి. ఆహా, ఇక నుంచి అంటే పాత ఫ్రిడ్జ్ పోయి అయ్యయ్యో పాత ఫ్రిడ్జ్ పోయే కొత్త ఫ్రిడ్జ్ వచ్చిందో సామీరంగా. అదండి, ఇదిగో ఇదేమో కింద అటాచ్మెంట్ అంటండి. ఫ్రిడ్జ్ కింద ఉల్లిపాయలు ఆలుగడ్డలు వేసుకోవడానికి వాడు ఒక డబ్బా ఇచ్చాడండి, ప్లాస్టిక్ డబ్బా. ఏమీ లేదండి, దాని కింద నుంచి తోయడం, బయట నుంచి లాగడం అండి. అదేనండి, చూసారా, రెండు అటాచ్మెంట్లు ఉన్నాయండి. ఇదిగోండి మా ఫ్రిడ్జ్ లోపల భాగం అంతా. ఇంకా ఏమీ పెట్టలేదండి. ఇంకా సర్దుకోవడమే అవ్వనప్పుడు ఇంకా ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకుంటామండి? ఏమీ లేదండి. ఏమండి, ఇదిగోండి నా ఫ్రిడ్జ్ స్టోరీ. చూస్తారు కదా మీరు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.